లూకాసు వార్త 1:43 నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగు ప్రాప్తించను? అమ్మ మరియ తల్లిని నా తల్లి అని ఆనాడు శిష్యుడు తన సొంత ఇంటికి తీసుకువెళ్ళాడు. మరి మనమును మరియ తల్లిని మన సొంత తల్లిగా అనుకుంటున్నామా, ప్రవర్తిస్తున్నామా? అయితే దేవుడి యొక్క నిజమైన శిష్యులం మనం. లేదు, ప్రవర్తించట్లేదు. ప్రొటెస్టెంట్ సహోదరి సహోదరులు కొంతమంది లాగా ఏ విధంగా అయితే మరి తనని పక్కకు పెట్టేసి దేవుడు 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 అని దేవుడు చెప్పిన మాటకి కూడా వాల్యూ లేకుండా బ్రతుకుతున్నారో అలాంటి వాళ్ళు కపట ప్రవక్తలు, కపట బోధకులు, అసత్య ప్రవక్తలు అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మన దేవుడి బిడ్డలారా, మనం దేవుడిని సంతోష పెట్టాలంటే చేయాల్సింది ఏదేదో కానండి, ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రతి వాక్కుని మనం ప్రవర్తించగలిగితే దేవుని ప్రేమించిన వారు మాత్రమే దేవుడి యొక్క వాక్యాన్ని ప్రవర్తిస్తారు మొట్టమొదటిగా, దాని తర్వాత ప్రకటిస్తారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అనేక మంది బిడ్డలను దేవుడి యొక్క సత్యమైన వాక్యంలో వారు నడిపిస్తారు. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ వాక్యాన్ని దేవుడు అందించినందుకు దేవుడికే స్తుతి మహిమ చెల్లిస్తూ మరలా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి యేసుల వారి యొక్క మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ లోకం శాశ్వతం కాదు, పరలోక రాజ్యమే శాశ్వతమైనది. ఇదిగో పరలోక రాజ్యం అనగా తినుట త్రాగుట తందనాలుట కాదు, కానీ దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న వస్తువులను అంటే నీతి, శాంతి, ప్రేమ, సుఖ సంతోషములే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని దేవాదేవుడు మనందరికీ బోధిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ చెల్లును గాక. మనందరికీ ఆధ్యాత్మికమైన శక్తితో, పరిశుద్ధాత్మ అగ్ని వంటి స్వభావముతో దేవుడు మనల్ని సత్యముతో, మార్గముతో, జీవముతో యేసు నామములో మనల్ని మన కుటుంబాలని నింపునుగాక. యేసు నామములో మనమందరము నింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మే లార్డ్ బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us through the intercession prayer of our blessed Virgin Mary, Mother Mary. Mama Mary, please pray for us. Mama Mary, please pray for us. Ave Maria, వందనమమ్మ. నిత్య సహాయ మాత, వందనమమ్మ. ఈ మే నెలలో జపమాల ప్రార్థన చేసుకోవడం అస్సలే మర్చిపోద్దని ఆ దేవాదేవుడు మనలో ఒక్కసారి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే జపమాలే మాయుధం, జపమాలే మా సాధనం. ఆయుధం లేకుండా ఆధ్యాత్మికమైన యుద్ధం ఈ లోకంలో మనం చేయలేము. గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధమైన జపమాలను కుటుంబ సమేతముగా ధ్యానిద్దాం. దేవుడికి మహిమ చెల్లిద్దాం. కుటుంబాల రాజ్ఞి మా కొరకు ప్రార్థించమ్మా. ఆమేన్.